కార్యకర్తలను నాయకులను చేసిన పార్టీ బీజేపీ. రాష్ట్రంలో పార్టీలు మారినా అభివృద్ధి ఒరిగిందేమీ లేదు. కళ్ళుండి చూడలేని ప్రతిపక్ష నాయకులు. బీజేపీ నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు. నాగర్ కర్నూల్. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీలు అధికారంలోకి వచ్చి బీఆర్ఎస్ 10 సంవత్సరాలు, కాంగ్రెస్ పార్టీ 18 నెలలు పరిపాలిస్తున్న తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధికి ఒరిగిందేమీ లేదని బీజేపీ నేత మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్ హాల్లో మాట్లాడుతూ విలేకరులు ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఉద్యమ పార్టీగా రాష్ట్రంలో ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి అధికారం అప్పగింత కుటుంబంలోని అల్లుడు, కుమారుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలకు మాత్రమే నిధులను వెచ్చించి అభివృద్ధి చేస్తున్నారని, మిగిలిన నియోజకవర్గాలను నిర్లక్ష్యం చేస్తే ప్రస్తుతం రేవంత్ రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొడంగల్ నియోజకవర్గం అభివృద్ధి చేసుకునేందుకు వేల కోట్ల నిధులను మంజూరు చేసుకోవడం జరుగుతుందని ఆరోపించారు. ప్రతిపక్ష పార్టీలు ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టు పెద్దలకి 11 ఏళ్ల పాలనని కన్నుండి చూడలేనటువంటి కబోదుల్లాగా ప్రతి దాంట్లో భూతద్దం పెట్టి ప్రతి దాంట్లోంచి తప్పులు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతిపక్ష మిత్రులకి ఈ దేశంలో భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి 2014 మే 16 నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటి తేడాను ఒకసారి గమనించి చూడమని చెప్పడానికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా ఎంపీలు, కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆ సేతు హిమాచలం ఈరోజు కదిలింది. నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్ ని ప్రజల ముందు వచ్చి ఆశీర్వదించమని అడగడానికి వచ్చినాం తప్ప ఇంకొకటి కాదు. పహల్గామ్ సంఘటన కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర మిత్రులు కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డల్ని అవమానపరిచేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. చాలా మంది అనుకున్నట్టు వారం రోజులు ఎందుకు గ్యాప్ ఇచ్చారు, 10 రోజులు ఎందుకు మౌనంగా ఉంది భారతదేశం, ఏం చేసినారు, ఎందుకు మొదలు పెట్టినారు, ఎందుకు ఆపినారు, ఇట్లా చాలా మందికి చాలా రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి అన్న. నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా, తిరుపతికి పోతే అయితే నెత్తనే కావాలి మనది, లేకపోతే గీసే మంగళంలో చేతులు ఉండే కత్తెన్న మనం కావాలి. ఈ 2 కాలేదనుకో ఆ లైన్లో ఉన్న ఆయన ఏమంటాడు, ఏ జల్ది గీకో అంటాడు. ఎందుకంటే ఈయన కూర్చోవాలి కదా ఎలక్షన్ నేను లేస్తే అని. అట్లా యుద్ధం ప్రారంభించినప్పుడు ఈ దేశం ఎట్లాంటి మూడ్లో ఉంది, యుద్ధం కొనసాగిస్తే ఈ దేశం మీద పడేటువంటి భారమైంది, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పుంజుకుంటున్నటువంటి ఈ పరిస్థితులలో ప్రజల మీద ఎంత భారం కలుగుతుంది అని ఒక బాధ్యతాయుతమైనటువంటి దేశంగా భారత ప్రభుత్వం అసలు యుద్ధం మొదలు పెట్టలేదు. భారత ప్రభుత్వం ముష్కరుల మూటలకి గుణపాఠం చెప్పాలని మాత్రమే ఒక ప్రయత్నం చేసింది తప్ప భారతదేశం యుద్ధం ప్రకటిస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది కనబడకుండా పోతుంటుండే. దాదాపు 12-14 రోజులు పహల్గామ్ సంఘటన తర్వాత భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వేచి చూసేటువంటి ధోరణిని అవలంబించింది. తప్పు తెలుసుకుంటారేమో, చేసిన తప్పుకి పాప ప్రాయశ్చితంగా పాకిస్తాన్ తన దగ్గర ఉన్నటువంటి తీవ్రవాదుల్ని అంతర్జాతీయ న్యాయస్థానం ముందో భారతదేశానికో ఇచ్చి తప్పైందని చెప్పలేసుకొని ఉగ్రవాదానికి స్వస్తి పలకాలని శాంతి కాముకులమైనటువంటి భారత ప్రజలందరం కూడా ఎదురు చూసినాం. కానీ కుక్కతోక వంకరనే అన్నట్టు 14 రోజుల ఎదురు చూపుల తర్వాత కూడా భారత సైన్యాన్ని కవ్వించేటువంటి చర్యలు, వాళ్ళే కావాలని మన వైపు సివిలియన్ వైపు దాడులు చేసే కార్యక్రమాలు చేసింది తప్ప భారతదేశం నేను రఘునందన్ రావు, పార్లమెంట్ సభ్యుడు మెదక్. ముందుగా ఆలస్యానికి మరణించాల్సిందిగా విజ్ఞప్తి. 2, నరేంద్ర మోడీ గారి పరిపాలన, నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రిగా 3వసారి ప్రమాణ స్వీకారం చేసి ఈ నెల 9వ తారీఖుకి 11 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలన కంటే ముందు నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలనలో జరిగినటువంటి అభివృద్ధికి సంబంధించి కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ప్రతి అంశం మీద ప్రజలకి 11 సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు ఏవి కూడా సాహసించని రీతిలో మేమేం చేసినాం, మా 11 సంవత్సరాల పాలనలో భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకి మా నుంచి పొందినటువంటి పథకాలు, లబ్ధి, ప్రోగ్రెస్ రిపోర్ట్ అనుకో ఒక రకంగా చెప్పాలనుకుంటే
11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలనలో 81 కోట్ల మందికి పువ్వు పెట్టడానికి ఇచ్చిన 5 కిలోల బియ్యం దగ్గర నుంచి మొదలుకొంటే ఆపరేషన్ సింధూర్ దాకా ఈ దేశ ఆడపడుచుల సింధూరాన్ని టచ్ చేయాలని ఎవడైనా ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది అని చూపించడానికి ఏప్రిల్ 22న జరిగినటువంటి సంఘటనకి భారత సైన్యం ఇచ్చినటువంటి సమాధానం వరకు ప్రతి ఇంటికి నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల పాలన మీద ప్రోగ్రెస్ రిపోర్ట్ తీసుకొని పోవాలని భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఈరోజు మిమ్మల్ని అందరినీ కలుసుకోవడానికి రావడం జరిగింది. ముందుగా ఆ దిశగా నేను అదృష్టవంతులుగా భావిస్తా ఉన్నాను. మీలో ఒకటిగా ఉండి మీ నుంచి ఇటువైపు ఎదగడం భారతీయ జనతా పార్టీలో మాత్రమే సాధ్యమవుతుంది. కార్యకర్తల్ని నాయకుల్ని తయారు చేసిన లేదా భారతీయ జనసంఘ పుట్టినరోజు మేము పుట్టింది అంత్యోదయ కోసం అని చెప్పిన మాటల్ని ఆచరణలో పెడుతూ భారతీయ జనసంఘ నుంచి భారతీయ జనతా పార్టీగా 1980లో రూపాంతరం చెందిన తర్వాత 2025 వరకు అంత్యోదయ లక్ష్యంగానే పనిచేస్తా ఉన్నాం. దానికి తాజా గణాంకాలు ఇటీవల ప్రపంచ బ్యాంకు ప్రపంచ సర్వే సంస్థలు చెప్పినటువంటి సర్వే ప్రకారం భారతదేశంలో పేదరికం గణనీయంగా తగ్గిపోతుంది. ఇది 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి ప్రోగ్రెస్ రిపోర్ట్ లో అవ్వ బువ్వ ఉడికిందా లేదా చూస్తే చూడాల్సినటువంటి ఒక మెతుకుకి నిదర్శనం. 27 కోట్ల మంది భారతీయులని పేదరికం నుంచి బయటికి తీసుకొచ్చింది గత 11 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన. సరే పగోని పంచాంగం చెప్పమంటే పగటికి చచ్చిపోతామని చెప్పిండట. అట్లా ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతిపక్ష పార్టీలు, ఈ దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ కమ్యూనిస్టు పెద్దలకి 11 ఏళ్ల పాలనని కన్నుండి చూడలేనటువంటి కబోదుల్లాగా ప్రతి దాంట్లో భూతద్దం పెట్టి ప్రతి దాంట్లోంచి తప్పులు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నటువంటి ప్రతిపక్ష మిత్రులకి ఈ దేశంలో భారత రాజ్యాంగం బిఆర్ అంబేద్కర్ గారు రాసినటువంటి రాజ్యాంగం అమల్లోకి వచ్చిన నాటి నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినటువంటి 2014 మే 16 నుంచి ఈ మధ్యలో ఉన్నటువంటి తేడాను ఒకసారి గమనించి చూడమని చెప్పడానికే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మా ఎంపీలు, కేంద్ర మంత్రులు, భారతీయ జనతా పార్టీ నాయకత్వం ఆ సేతు హిమాచలం ఈరోజు కదిలింది. నరేంద్ర మోడీ గారి 11 సంవత్సరాల ప్రోగ్రెస్ రిపోర్ట్ ని ప్రజల ముందు వచ్చి ఆశీర్వదించమని అడగడానికి వచ్చినాం తప్ప ఇంకొకటి కాదు. పహల్గాం సంఘటన కూడా కాంగ్రెస్ పార్టీ కానీ ఇతర మిత్రులు కానీ మాట్లాడుతున్నటువంటి మాటలు ఈ దేశంలో ఉన్నటువంటి ఆడబిడ్డల్ని అవమానపరిచేటువంటి రీతిలో మాట్లాడుతూ ఉన్నారు. ఇది దురదృష్టకరమైనటువంటి సంఘటన. చాలా మంది అనుకున్నట్టు వారం రోజులు ఎందుకు గ్యాప్ ఇచ్చారు, 10 రోజులు ఎందుకు మౌనంగా ఉంది భారతదేశం, ఏం చేసినారు, ఎందుకు మొదలు పెట్టినారు, ఎందుకు ఆపినారు, ఇట్లా చాలా మందికి చాలా రకాలైనటువంటి సందేహాలు ఉంటాయి. అన్న నేను చాలా సందర్భాల్లో చెప్తుంటా, తిరుపతికి పోతే అయితే నెత్తనే కావాలి మనది, లేకపోతే గీసే మంగళవాళ్ళ చేతిలో ఉండే కత్తెన్న మనం కావాలి. ఈ రెండు కాలేదనుకో ఆ లైన్లు ఉన్నాయని ఏమంటాడు, ఏ జల్ది గీకో అంటాడు. ఎందుకంటే ఈయన కూర్చోవాలి కదా లెక్స్ నేను లేస్తే అని. అట్లా యుద్ధం ప్రారంభించినప్పుడు ఈ దేశం ఎట్లాంటి మూడ్లో ఉంది, యుద్ధం కొనసాగిస్తే ఈ దేశం మీద పడేటువంటి భారమైంది, ఈ దేశ ఆర్థిక వ్యవస్థ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో పుంజుకుంటున్నటువంటి ఈ పరిస్థితులలో ప్రజల మీద ఎంత భారం కలుగుతుంది అని ఒక బాధ్యతాయుతమైనటువంటి దేశంగా భారత ప్రభుత్వం అసలు యుద్ధం మొదలు పెట్టలేదు. భారత ప్రభుత్వం ముష్కరుల మూటలకి గుణపాఠం చెప్పాలని మాత్రమే ఒక ప్రయత్నం చేసింది తప్ప భారతదేశం యుద్ధం ప్రకటిస్తే ప్రపంచ చిత్రపటంలో పాకిస్తాన్ అనేది కనబడకుండా పోతుంటుండే. దాదాపు 12-14 రోజులు పహల్గాం సంఘటన తర్వాత భారత ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో వేచి చూసేటువంటి ధోరణిని అవలంబించింది. తప్పు తెలుసుకుంటారేమో, చేసిన తప్పుకి పాప ప్రాయశ్చితంగా పాకిస్తాన్ తన దగ్గర ఉన్నటువంటి తీవ్రవాదుల్ని అంతర్జాతీయ న్యాయస్థానం ముందో భారతదేశానికో ఇచ్చి తప్పైందని చెప్పలేసుకొని ఉగ్రవాదానికి స్వస్తి పలకాలని శాంతి కాముకులమైనటువంటి భారత ప్రజలందరం కూడా ఎదురు చూసినాం. కానీ కుక్కతోక వంకరని అన్నట్టు 14 రోజుల ఎదురు చూపుల తర్వాత కూడా భారత సైన్యాన్ని కవ్వించేటువంటి చర్యలు, వాళ్ళే కావాలని మన వైపు సివిలియన్ వైపు దాడులు చేసే కార్యక్రమాలు చేసింది తప్ప భారతదేశం నిజ